జమికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు కూడా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, నేను మోసం చేయడానికి, వ్యాపారులను బెదిరించడానికి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మోసపు మాటలు నమ్మడం వల్ల నియోజకవర్గ ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదల కోసం అమలు చేస్తున్న పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీలన్నీ పూర్తి చేసి అసెంబ్లీ ఎన్నికలకు పోతాం. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని వారు హామీ ఇచ్చారు. మరొకసారి మోసపోకండి, మరొకసారి వమ్ము కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి. మొదలు పెడతాం. మున్సిపల్ కౌన్సిల్ లో చైర్మన్ ఎన్నుకున్నాం. రాబోయే కాలంలో శాసనసభ్యుని ఎన్నుకున్నాం. ఆ రాబోయే కాలంలో పార్లమెంటు ఎన్నుకునే ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మీకు అందరి దగ్గర సెలవిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సిలిండర్ ధరనిచ్చి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఈరోజు రైతు భరోసా 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించిన మా రైతు సోదరులందరూ ఆర్థికంగా గట్టిగా ఉంటే ఇక్కడ ఆర్థిక వ్యాపారాలు నడుస్తాయి. బట్టలు కొనుక్కోవాలన్నా, షూస్ కొనుక్కోవాలన్నా, ఈరోజు వ్యాపార కేంద్రాలు నడవాలంట పక్కనున్న రైతు సోదరుడు ఆర్థికంగా పరిపుష్టతతో ఉండాలి అని 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టి రైతు భరోసా ఇచ్చి సన్న రకాలకి 500 రూపాయల బోనస్ ఇస్తే వారి జేబులో రూపాయి కనబడితే ఆ రూపాయి వారి పిల్లలుగా హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నాతో పాటు మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మరి సిఎన్ రెడ్డి గారు మంచి కార్యకర్తగా, నాయకుడిగా, అభివృద్ధి చేసిన మిత్రుడిగా సిఎన్ రెడ్డి గారిని ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జిగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. నేను మీ అందరినీ 2 విషయాలు చెప్పి, నేను మోసపుచ్చేందుకు రాలేదు. నేను వాణిజ్యం వ్యాపారం చేసేవారికి మంత్రిగా ఉన్నానని బెదిరించేందుకు రాలేదు. మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి 30 వార్డులకు సంబంధించిన మా కౌన్సిల్ కు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులందరినీ కూడా మీకందరికి మరొకసారి పరిచయం చేసి మీ అందరి ఆశీర్వాదం తీసుకురావడానికి ఇక్కడికి మేము మా సిఎన్ రెడ్డి గారు వచ్చాం. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టారు దాన్ని కూడా రిలేషన్ చెప్తారు. అనుకోవడానికో ఆర్థికంగా బలంగా రైతు సోదరుని ముందుకు నడిపించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది కనుకనే మనం ఈరోజు ఓటు అడుగుతా ఉన్నాం. మిత్రులారా, ఇంకా చేసేది చేయాల్సిన ధర్మం, బాధ్యత మా పైన ఉంది. ఒకటి తర్వాత ఒకటి మేము చెప్పిందంతా కూడా చేస్తా ఉన్నాం. పెన్షన్లు కానీ, మేము ప్రజలకు ఇచ్చిన హామీ 2,500 కానీ తప్పకుండా రాబోయే కాలంలో ఇవన్నీ చేసి తీరి మళ్ళా అసెంబ్లీకి ఎన్నికలకు వచ్చేటన్నాం. మీ అందరి ఆశీస్సులు కోరే కార్యాచరణ తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో జమ్మికుంట పట్టణం, ఈ పట్టణానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఈ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, వివిధ సంఘాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్లు, బ్రిడ్జ్, ఇవన్నిటినీ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం ఎవరిది? మీరందరూ ఈ వార్డు సంబంధించిన కౌన్సిలర్ ఎన్నుకుంటే మేము
ఇక్కడ ఉన్న మా సోదరులు ప్రణవ్ బాబు గారి ఆలోచన మేరకు ఇక్కడ రోడ్లు కానీ ట్రైన్లు కానీ సీనియర్ నాయకులు చెప్పిన ప్రతి అంశాన్ని దృష్టి పెట్టుకొని నేను మంత్రిగా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి సంబంధించిన నిధులు పెద్ద స్థాయిలో తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మా సోదరులు చెప్తా ఉన్నారు, చాలా విషయాలు చెప్పారు. ఒక్కొక్కరు వారి వారి వార్డుకు సంబంధించి ప్రత్యేకమైన అంశాలతో, ఉదాహరణకి 9th వార్డు నుంచి మా సోదరులను అడిగినా ఏం చేస్తున్నామంటే మేనిఫెస్టోలో 12 అంశాలతో పెడి మరి శ్రీకాంత్ అనే సోదరుడు వినూతనమైన ఆలోచనతోని వారి ప్రచారం చేస్తా ఉన్న సందర్భంలో వారు పెట్టి ఈరోజు న్యాయపరంగా శాస్త్రీయబద్ధంగా ఈరోజు ఆ ప్రాంతానికి కావాల్సిన అవసరాలను దృష్టి పెట్టుకొని వాటన్నిటి పక్షాలనే నిలబడి ముందుకు తీసుకెళ్తామని మీ అందరి మనవి చేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ ప్రజలకి మార్పు చూపెట్టాలి. ఆ మార్పు చూపెట్టే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకూడదని ఈరోజు ఒక్క వ్యక్తికి, కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి 6 కేజీలు చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కార్యక్రమం మొదలుపెట్టాం. 1 కేజీ వాణిజ్యం వ్యాపారం చేసే మా సోదరులకు తెలుసు, ఈదాపురకు దొడ్డు బియ్యం ఇస్తే చాలా మంది రేషన్ షాపులను వదిలేయడం, లేకుంటే ఇంటికి తీసుకొచ్చి వాడకపోతా ఉండే మీరు కష్టించి ఆర్జించిన మొత్తం ఆదాయం అంతా కూడా కిరాణా షాప్ కో సూపర్ బజార్ పోయి కిలో 50 రూపాయలు చొప్పున సన్న బియ్యం కొనేటోళ్ళు కదా. ఈరోజు వ్యక్తికి 6 కేజీల చొప్పునంటే మీరు ప్రతి నెల ఆ వ్యక్తికి 300 రూపాయలు, సగటున 4 5 ఇంట్లో సభ్యులుంటే 1500 రూపాయలు ఆదా చేస్తా ఉన్న పార్టీ ప్రభుత్వం, ఆ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థులను మీరు ఎన్నుకోవాలని కోరడానికి వచ్చినాం. మేము ఓటు ఎందుకు అడుగుతా ఉన్నామంటే చేసిన పనిని చెప్పుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచి ఇదే జమ్మికుంటలో ఇదే ప్రాంతానికి సంబంధించిన వందలాది మందికి 10 లక్షల రూపాయల చికిత్సను అందించిన కార్యక్రమం చేశాం. కనుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అడగడానికి మేము ముందుకు వచ్చాం. దానికి వరద కాలువాలని, దానివల్ల మరి నీళ్లు హౌసింగ్ సొసైటీలో రావని తెలియజేయడం వెంటనే ఈ ఎన్నికల తర్వాత మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎన్నుకోండి. తప్పకుండా ఈ హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి ముంపుకు గురవుతా ఉన్న ఈ మరి కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తామని, పోచమ్మ గుడి గురించి కానీ, శివాలయం కానీ, హనుమాన్ టెంపుల్ కు సంబంధించి 13 వార్డుకు సంబంధించిన దృష్టికి మా మల్లయ్య అని, అశోక్ అని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు అన్ని కాగితాలున్నాయి 30 వార్డులకు, అన్ని కావాలి. తప్పకుండా ప్రస్తావన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటామని కూడా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మరి గణేష్ నగర్ వారి సొంత స్థలాల్లో ఆ ప్రజలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కమ్యూనిటీ హాల్, మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నా. నేను మా సోదరుని కోరుతా ఉన్నా, మీకు ఒకటేదో చెప్తా, ఈరోజు పార్టీ ప్రభుత్వంలోకి వచ్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో భాగంగా ఒకటి తర్వాత ఒకటి ముఖ్యమంత్రి గారు
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడే మా ప్రణవ్ చెప్పి ఇదే జమ్మికుంట చౌరస్తాలో ఆఖరి రోజు నాడు నేను వచ్చి మా ప్రణవ్ ఓటేయండి, చేతి గుర్తు ఓటేయండి, మేము ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తామంటే మీరు ఎవరు నమ్మలేదు. నమ్మిండ్రు, వాళ్ళేదో కథలు చెప్తే నమ్మిండ్రు. మీకు 200 కరెంట్ ఇస్తాం, యూనిట్ ఆఫ్ ఫ్రీ కరెంట్ ఇస్తామని ఆ రోజు ప్రణవ్ బాబు గారు చెప్తే నమ్మలేదు. నమ్మినా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే మా అన్నలను కూడా ఆలోచన చేయమని కోరుతాను. ఇదే జమ్మికుంటలో, ఇదే హుజరాబాద్లో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డు కొత్త ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపించింది. కొత్త రేషన్ కార్డులు కావాలి, లేకుంటే పాత రేషన్ కార్డులో పేర్లు నమోదు చేయాలి అని మీరు తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి ఇబ్బంది పడ్డారు. మన పిల్ల, మన ఆడపిల్ల, మన ఇంట్లో ఆడపడుచు పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే ఆ అత్తగారింట్లో ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇక్కడ పేరు కట్ అవుతా ఉండే రేషన్ కార్డుల అత్తగారింట్లో పేరు నమోదు చేయమంటే 10 సంవత్సరాలు నమోదు చేయలేదు. కొడుకో బిడ్డో పుడితే ఆపుకోలే. ఆనాడు మేం చెప్పాం, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాము. కొత్త రేషన్ కార్డులు ఇదే ప్రణవ్ బాబు గారు ఈ రోజు ఇన్ఛార్జిగా అందరికీ అర్హులైన నిరుపేదలకి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.